నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. 2050 నాటికి గ్రేటర్ అవసరాలకు అనుగుణంగా ప్రణాళికలు. జలమండలి అధికారులకు సీఎం రేవంత్ దిశానిర్దేశం. ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్కు నోటీసులు. ఈ నెల 6న విచారణకు రావాలన్న ఏసీబీ. ప్రభుత్వం మారినా పాలన మారలేదు. బీఆర్ఎస్ లాగే కాంగ్రెస్ దోచుకుంటోందని కిషన్ రెడ్డి ఫైర్. ఏ టెక్నాలజీని తెలుగు వాళ్ళు అందిపుచ్చుకోవాలి. విజన్ 2047 లక్ష్యంగా ముందుకెళుతున్నామన్న చంద్రబాబు. అల్లు అర్జున్కు రెగ్యులర్ బెయిల్ మంజూరు. సంధ్యా థియేటర్ ఇష్యూ కేసులో నాంపల్లి కోర్టు తీర్పు. లిక్కర్ నుంచి స్కూల్ వరకు అన్ని స్కామ్లే. ఆప్ టార్గెట్గా ప్రధాని మోడీ విమర్శలు. చైనాలో మరో వైరస్ కలకలం. దగ్గు, జ్వరం లక్షణాలతో ఆసుపత్రికి పేషెంట్లు. స్టాక్ మార్కెట్లపై బేర్ పంజా. భారీ నష్టాల్లో ముగిసిన సూచీలు. సిడ్నీ టెస్ట్లోనూ తడబడ్డ టీమిండియా బ్యాటర్లు. తొలి ఇన్నింగ్స్లో 185 పరుగులకే భారత్ ఆల్అవుట్. రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించినటువంటి భూసేకరణ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. సచివాలయంలో RRR, R&B, నేషనల్ హైవే ప్రాజెక్టులపై సీఎం సమీక్ష జరిపారు. నాగ్పూర్, విజయవాడ కారిడార్కు సంబంధించి తెలంగాణ జిల్లాల్లో అసంపూర్తిగా మిగిలిన భూసేకరణ ప్రక్రియను సంక్రాంతిలోగా పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. అటవీశాఖ పరిధిలో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. అటవీశాఖ, R&B శాఖలు సమన్వయంతో ముందుకు వెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఆ రెండు శాఖల్లో ఒక్కో అధికారిని ఇందుకు ప్రత్యేకంగా నియమించాలన్నారు. రెండు శాఖలు సమావేశమై సంబంధిత శాఖల పరిధిలోని భూసేకరణ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రేపు కేబినెట్ సమావేశం జరగనుంది. సాయంత్రం 4 గంటలకు జరిగే కేబినెట్ సమావేశంలో కీలక అంశాలపై చర్చిస్తారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రైతు భరోసాపై రేపటి కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. రైతు పండించే ప్రతి ఎకరాకు రైతు భరోసా ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఇక రైతు భరోసాలో ఏదైనా కటాఫ్ ఉంటుందా లేక ఇతర నిబంధనలపై రేపు చర్చ జరిగిన అనంతరం ఓ క్లారిటీ వస్తుంది. ఇప్పటికే రైతు భరోసాపై సబ్ కమిటీ పలు దఫాలుగా జిల్లాల్లో పర్యటించి సచివాలయంలో సమీక్షలు జరిపారు. సబ్ కమిటీ తుది నివేదిక రేపు కేబినెట్ ముందుకు రానుంది. మరోవైపు బీసీ కుల గణనపై రిపోర్టుతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలపై కేబినెట్లో చర్చ జరగనుంది. దీంతోపాటు కౌలు రైతులకు డబ్బులు, రైతు కూలీలకు డబ్బులపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. అలాగే కొత్త రేషన్ కార్డులు, రేషన్ కార్డుకు సన్నబియ్యంతో పాటు ఇందిరమ్మ ఇళ్లపై కూడా కేబినెట్లో చర్చ జరిగే అవకాశం ఉంది. చదువుల తల్లి, భారతదేశపు మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. జూబ్లీహిల్స్లోని సీఎం నివాసంలో సావిత్రిబాయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సామాజిక అసమానతలు, లింగ వివక్ష వంటి అనేక సామాజిక రుగ్మతలపై సావిత్రిబాయి పోరాటాలు చేశారని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. ఐఐటీలు కేవలం విద్యాసంస్థలు మాత్రమే కాదు, దేశ నిర్మాణానికి వేదికల వంటివన్నారు తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. మెదక్ జిల్లా కంది ఐఐటీలో నిర్వహించిన హైదరాబాద్, ఆస్ట్రేలియా, ఇండియా క్రిటికల్ మినరల్స్ రీసెర్చ్ హబ్ వర్క్షాప్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఆవిష్కరణలు, అద్భుతమైన పనితీరుకు హైదరాబాద్ ఐఐటీ చిరునామా అన్నారు. ఇది కళల కర్మాగారమని, ఐఐటీ హైదరాబాద్లో ఇప్పటివరకు 11,500 పరిశోధన ప్రచురణలు, 320కి పైగా పేటెంట్లు, స్టార్టప్ల ద్వారా 1,500 కోట్ల ఆదాయాన్ని ఆర్జించడం గొప్ప మార్పుగా చూస్తున్నామన్నారు భట్టి. Regarding this Hyderabad IIT,
Let's not forget the pivotal role played by Dr. Y.S. Rajashekar Reddy, the Congress former Chief Minister of undivided Andhra Pradesh, in operationalizing IIT Hyderabad. Dr. YSR was not just a politician. He was a visionary who understands the transformative power of education and research. And I am fortunate enough to take part, to work along with him under his leadership, and to take part at the time of the decision making of this IIT Hyderabad as MLC in those days. It was under his leadership that the foundation for IIT Hyderabad were laid. He recognized that an IIT was not just a center for academic excellence, it was an engine for economic growth, innovation and employment generation. As a proud congressman, I feel privileged to carry forward their legacy and to stand here today addressing some of the finest minds in science and technology. In Telangana, we recognize this connection, and that's why our Telangana clean and green energy policy emphasizes research-driven, science-backed initiatives. Critical minerals are not just industrial raw materials. They are the building blocks of the green economy. Every solar panel, every wind turbine, every electric vehicle, and every energy storage battery. తెలంగాణలో మార్పు ఇందిరమ్మ రాజ్యంతోనే సాధ్యమైందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వివిధ అభివృద్ధి పనులకు మంత్రి ప్రారంభించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారని ఈ సందర్భంగా పొంగులేటి తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో మార్పు కావాలని అది ఇందిరమ్మతోనే రాజ్యంతోనే సాధ్యమని ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకొని సంవత్సరం పూర్తయింది. అనుకున్న ఆశయాలు చాలా వరకు ఇందిరమ్మ ప్రభుత్వంలో చేయగలిగాం. ఇంకా చేయాల్సినవి కూడా చాలా ఉన్నాయి. ఇచ్చిన ప్రతి మాటని తూచా తప్పకుండా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా పేదవాడి కోసం, పేదవాడి బాగోగుల కోసం ఈ ప్రభుత్వం పనిచేయాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ఇందిరమ్మ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది. ఇప్పుడు కొత్తగూడెం నియోజకవర్గంలో ఉన్నాం. స్థానిక శాసనసభ్యులు పెద్దలు సాంబశివరావు గారు, అదే రకంగా స్థానిక పార్లమెంటు సభ్యుడు రఘురామరెడ్డి గారు అందరం ఇప్పుడే సెంట్రల్ లైటింగ్ కూడా ఒకటి ఓపెన్ చేసుకున్నాం. కొత్తగూడెం నియోజకవర్గం అభివృద్ధిలో వెనకబడి ఉన్నమాట నిజం. ఇది గిరిజన ప్రాంతం, మైనింగ్ ఉన్న ప్రాంతం, అన్నీ ఉన్నా కూడా అల్లుడి నోట్లో. గతంలో కేసీఆర్ కుటుంబం మాత్రమే తెలంగాణను దోచుకునేదని, ఇప్పుడు కాంగ్రెస్ మంత్రులంతా కూడా దోచుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ఆరోపించారు. డిక్లరేషన్ పేరుతో మార్పు తీసుకొస్తామన్న కాంగ్రెస్ నేతలు మారారు, కానీ రాష్ట్రం ఎక్కడా మారలేదన్నారు. తెలంగాణలో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. అరకొరగానే రైతు రుణమాఫీ జరిగిందని విమర్శించారు. రైతు భరోసా పేరిట అనేక రకాల కుర్రీలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని కిషన్ రెడ్డి ఆక్షేపించారు. ఆ రోజు ఒక కుటుంబానికే దోపిడీ పరిమితమైతే తెలంగాణలో మంత్రులు ఎక్కడికక్కడ ఈరోజు దోచుకునేటువంటి పరిస్థితి వచ్చింది. ఈ రోజు కూడా గ్యారెంటీలు కానీ, అనేక రకాల హామీలు కానీ, ఆయా వర్గాలకు డిక్లరేషన్ పేరుతో ప్రకటించినటువంటి వరాలు కానీ, తీసుకొస్తామన్నటువంటి మార్పులు కానీ ఈరోజు తెలంగాణలో ఎక్కడ కనిపించడం లేదు. ముఖ్యంగా ఈరోజు రైతాంగం పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. అనేక రకాలుగా రైతుల రుణమాఫీ అన్నారు. 7వ తేదీ ప్రమాణ స్వీకారము, 9వ తేదీ రుణమాఫీ సంతకం పెడతామని చెప్పారు. ఇంకా అరకొర మాత్రమే రుణమాఫీ ఉంది. అంతేకాకుండా రైతులకు సంబంధించినటువంటి రైతు బంధు కాదు మాది రైతు భరోసా అన్నారు. ఈరోజు అనేక సీజన్లు అయిపోతా ఉన్నాయి, కానీ భరోసాకు ఎక్కడ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కట్టుబడలేదు. గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టుల నుంచి కాలువల నిర్మాణం కోసం భూములు కోల్పోతున్న రైతులు పెద్ద మనసుతో సహకరించాలని కోరారు మంత్రి పొన్నం ప్రభాకర్. గౌరవెల్లి ప్రాజెక్టు నిర్వాసితులతో మాట్లాడి వారిని బుజ్జగించైనా సమస్యను పరిష్కరించేలా కృషి చేస్తామన్నారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మంత్రి పొన్నం పాల్గొన్నారు.
రెండుసార్లు ఎంపీగా గెలిచిన కేంద్ర మంత్రి బండి సంజయ్ అక్కన్నపేట మండలానికి ఒక్కసారి కూడా రాలేదని, ఎలాంటి అభివృద్ధి చేయలేదని విమర్శలు గుప్పించారు. గౌరవెల్లికి సంబంధించి గండిపల్లికి సంబంధించి కార్యక్రమం కొనసాగుతూ ఉంది. నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మీ అందరూ కూడా దయచేసి కాలువలు తవ్వే సందర్భంగా కొంత రైతులు కాలువలకు జాగా ఇవ్వాల్సి వస్తుంది. పైసలు కూడా ఇప్పించి వెంటనే అక్కడ వాళ్ళకి అవన్నీ కార్యక్రమం చేస్తాం. కొద్దిగా దయచేసి, ఎందుకంటే కాలువలు రాకపోతే నీళ్లు ఊర్లలో రావు. కాలువలకు పైసలు శాంక్షన్ చేసినాం. కొంత దయచేసి ఆ కోర్టు కేసు కూడా ఆలోచన చేస్తున్నాం. పునరావిస్తున్నారు కూడా వాళ్ళందరినీ బుధులకిచ్చి అంటే భయపెట్టే ఆలోచన మనం లేం. వాళ్ళతో ఇక ఇచ్చిన హామీలన్నింటినీ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుంటే బీఆర్ఎస్ నేతలు ప్రజలను తప్పుదో పట్టించే ప్రచారం చేస్తున్నారని విమర్శించారు మంత్రి జూపల్లి కృష్ణారావు. గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు చెల్లించేందుకు డబ్బులు చాలకున్నా రుణమాఫీ, రైతు భరోసాను పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నామన్నారు. నారాయణపేట జిల్లా మక్తల్ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలపై విరుచుకుపడ్డారు మంత్రి జూపల్లి. 4 సంవత్సరాల్లో కేవలం పావులంత మంది మాత్రమే రుణమాఫీ జరిగింది, అది వడ్డీకే సరిపోయింది. మరి మీరు అంత అప్పు చేయకపోయి ఉంటే ఇలా 6,500 కోట్ల రూపాయలు ప్రతి నెల వడ్డీ కంతులు అసలు కట్టే పరిస్థితి రాకపోయి ఉంటే ప్రతి నెల కూడా రైతు భరోసా ఇస్తూ ఉంటుంది. అంటే ఇంత దుర్మార్గంగా అబద్ధాలు మాట్లాడుతూ మళ్ళా బుకాయిస్తూ ఉన్నారు. అయినా కూడా ఇన్ని ఇబ్బందుల్లో ఆర్థిక సంక్షోభంలో కూడా చెప్పిన 6 గ్యారెంటీలు అమలు చేస్తూ నేను మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. రుణమాఫీకి సంబంధించి కూడా నా దగ్గర లెక్క ఉంది. 2 లక్షల రూపాయల లోపల ఉన్న వాళ్ళకందరికీ ఇస్తామని చెప్పడం జరిగింది. 2 లక్షలు ఉన్నటువంటి వాళ్ళకు జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు 26,500 కోట్లు ఎగ్గొట్టిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. రైతు బంధు పేరిట ₹1 కూడా అన్నదాతలకు ఇవ్వలేదన్నారు. తమ పాలనలో 70 లక్షల ఎకరాలకు రైతు బంధిస్తే ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం పైసా ఇవ్వకుండా ప్రమాణపత్రాలు ఇవ్వాలని చెప్పడంపై కేటీఆర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. రైతు భరోసా కోసం దరఖాస్తుల పేరుతో రోడ్లపై అన్నదాతలను నిల్చోబెట్టేందుకు చూస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. 1 కాదు 2 కాదు 73,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో వేసిన నాయకుడు 11 సీజన్ల పాటు కేసీఆర్ గారు. అదే మాదిరిగా 12వ సీజన్ కూడా మేము వేసేందుకు మొత్తం పైసలు జమ చేసి పెట్టినాం. 12వ సీజన్ కూడా మేము జమ చేసి పెట్టిన పైసలను ఇదే దిక్కుమాలిన కాంగ్రెస్ పార్టీ ఆనాటి పిసిసి అధ్యక్షుడు ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలక్షన్ కమిషన్కు ఉత్తరం రాసి ఆపిండు. లేకపోతే అప్పుడు ఆ పైసలు కూడా మేమే వేస్తుంటాం. 7,500 కోట్లు మేమే వేస్తుంటాం. ఈ ప్రభుత్వం వచ్చింది, సరే డిసెంబర్ 3 నాడు 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. వచ్చినాక ఈ రోజు వరకు ఇప్పుడు సంవత్సరం దాటిపోయింది. సంవత్సరం దాటిపోయిన తర్వాత కూడా రూపాయి కూడా రైతు బంధు రూపంలో ఈ ప్రభుత్వం వేయలేదు. రూపాయి కూడా అర పైసా కూడా రైతు బంధు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇయ్యలేదు. మేము ఆనాడు దాచిపెట్టిన పైసలు 7,500 కోట్లు ఏవైతుండేనో, ఏదైతే వీళ్ళు అడ్డుకున్నారో ఎలక్షన్ కమిషన్కు ఉత్తరం రాసి దాన్ని మళ్ళీ తర్వాత మేమిచ్చిన పైసలనే, మేము పెట్టిన పైసలనే వీళ్ళు ఇచ్చిండ్రు తప్ప వీళ్ళు వచ్చినాక మాత్రం ₹1 కూడా రైతు బంధు. మాజీ మంత్రి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్కు తెలంగాణ ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఫార్ములా కార్ రేసింగ్ కేసులో ఈ నెల 6న ఉదయం 10 గంటలకు విచారణకు రావాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. ఫార్ములా కార్ రేస్ కేసులో దర్యాప్తును అవినీతి నిరోధక శాఖ ముమ్మరం చేసింది. తెలంగాణ మున్సిపల్ శాఖ ఫార్ములా ఆపరేషన్స్ లిమిటెడ్ల మధ్య జరిగిన ఒప్పందం, అందులో చోటు చేసుకున్న ఉల్లంఘనలపై అధ్యయనం చేస్తోంది. ఈ క్రమంలోనే కేసు ఫిర్యాదుదారు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ నుంచి పలు విడతలుగా సమాచారం సేకరించింది ఏసీబీ. ఇటీవల దానకిషోర్ నుంచి సుమారు 7 గంటల పాటు వివరాలు తీసుకుంది. వాటి ఆధారంగా దర్యాప్తును ముందుకు తీసుకెళ్లే పనిలో నిమగ్నమైంది. ఈ క్రమంలో కేటీఆర్కి నోటీసులు జారీ చేసింది. అయితే ఈ నెల 7న ఇదే కేసులో ఈడీ విచారణకు రావాలని కేటీఆర్కి నోటీసులు ఇచ్చింది. రాజకీయ స్వార్థం కోసమే జమిలి ఎన్నికలు నిర్వహించేందుకు బీజేపీ యత్నిస్తోందని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు విమర్శించారు. ఢిల్లీ ఎన్నికల్లో ప్రయోజనం కోసమే ఒకే దేశం ఒకే ఎన్నికను బీజేపీ తీసుకొస్తోందని ఆక్షేపించారు. పార్లమెంట్లో జమిలి బిల్లు పాస్ కాదనే విషయం తెలిసినా వార్తల్లో నిలిచేందుకే బీజేపీ ప్లాన్ చేస్తోందన్నారు. ఈ ఫార్ములా కారు రేసులో అవినీతి జరిగితే త్వరగా విచారణ చేసి చర్యలు తీసుకోవాలన్నారు. జిమ్మిక్కల కోసమే సావిత్రిబాయి ఫూలే జయంతిని మహిళా ఉపాధ్యాయురాలుగా ప్రభుత్వం ప్రకటించిందని ఎద్దేవా చేశారు బివి రాఘవులు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే
ఈ ఒకే ఎన్నిక ఒకే దేశం అనే పేరుతోటి ఒక రకమైన వ్యక్తి నియంతృత్వ పాలనని తీసుకురావాలని చెప్పేసి రాష్ట్రాలకి మొత్తం ఉండే హక్కుల్ని పరిమితం చేయాలనేది ప్రాంతీయ అంటే రాష్ట్రాలు కావచ్చు, ఒక ప్రాంతం కావచ్చు, సామాజిక తరగతులు కావచ్చు, వాళ్ళ యొక్క ప్రయోజనాలు, వాళ్ళ అంశాలు ప్రధానంగా ఎన్నికల్లో చర్చ జరగకుండా ఒకే ఎన్నిక ఒకే దేశం అయినప్పుడు అఖిల భారత అంశమే, అఖిల భారత పార్టీలు చెప్పే అంశాలే ప్రధానంగా చర్చనీయాంశం చేయాలి, మిగతా అంశాలన్నీ వెనక్కి పోవాలని చెప్పేసి వాళ్ళ ఉద్దేశం. తద్వారా ఒక నియంతృత్వ నిరంకుశ కేంద్ర ప్రభుత్వాన్ని తీసుకురావాలని వాళ్ళ ఉద్దేశం. ఆ చర్చకి ఇది అవసరం. ఆ చర్చలో ఎంతమందిని మోసం చేయగలిగితే, ఎంతమందిని భ్రమలో పెట్టగలిగితే. ప్రజలు తమ పార్టీకి అధికారం ఇచ్చి ఏడాదైనా కాకముందే కేసీఆర్ ఫ్యామిలీ ఇష్టం వచ్చినట్లు విమర్శిస్తోందని ఆరోపించారు కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ. వారు అధికారంలో ఉన్నప్పుడు చేసిన అవినీతిపై చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. ఏడాది కాలంలో వారి ఆస్తులు ఎలా రెట్టింపయ్యాయో చెప్పాలని డిమాండ్ చేశారు. తాము రివెంజ్ తీసుకోవడం లేదని, చట్టం తన పని తాను చేసుకుపోతోందన్నారు షబ్బీర్ అలీ. వాళ్ళకు ఏమైనా సిగ్గు శరం ఉంటే, అరే పబ్లిక్ మ్యాండేట్ కాంగ్రెస్ కు మ్యాండేట్ ఇచ్చింది, మనం ఒక సంవత్సరం గ్యాప్ ఇచ్చి మాట్లాడదాం, వాళ్ళకు కూడా ప్రభుత్వం చేయని, మనం 10 సంవత్సరాలు చేసినామని లేదు. ఎవ్రీడే ఏదో ఒక ఎలిగేషన్ పెట్టాలా. అగర్ ఆస్మాన్ పే ధూకే తో ధూక్ ఫిర్ హంపే గిడతావు. ఇలా కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, కవిత కానీ, హరీష్ రావు కానీ మీరు చేసిన పాపాలు, మీరు చేసిన క్రైమ్లు ఇంకా మస్తు ఉన్నాయి. మస్తు దాంట్లో కాళేశ్వరం వస్తుంది, అలాంటి చాలా కేసులు ఉన్నాయి, వస్తుంది. వెల్కమ్ బ్యాక్. నాలెడ్జ్ ఎకానమీలో తెలుగు వాళ్ళు మరింత ఉన్నత స్థితికి ఎదగాలని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఏఐ డీప్ టెక్నాలజీని తెలుగు వాళ్ళు అందిపుచ్చుకోవాలన్నారు. హైదరాబాద్లోని హెచ్ఎస్సిసి వేదికగా ఏర్పాటు చేసిన ప్రపంచ తెలుగు సమాఖ్య 12వ ద్వైవార్షిక మహాసభలను చంద్రబాబు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. దేశ విదేశాల్లో తెలుగువారు గొప్పగా రాణిస్తున్నారని, తెలుగువారు ఎక్కడున్నా పరస్పరం సహకరించుకోవాలని పిలుపునిచ్చారు ఆయన. ఈరోజు ఐటీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి వచ్చాం, డీప్ టెక్నాలజీకి వచ్చాం. ఈరోజు నేను ఒకటే మిమ్మల్ని కోరేది, నేను ఆ రోజు ఒక్కొక్క ఇంటిలో ఒక్కొక్క ఐటీ ప్రొఫెషనల్ ఉండాలని చెప్పి కోరాను. దాంతో చాలా దేశాలకు వెళ్ళారు. ఐటీ ప్రొఫెషనల్స్గా ఉన్నప్పుడు నేను మీరు ఉద్యోగాలు అడగడం కాదు, ఉద్యోగాలు చేయడం కాదు, మీరు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి రావాలి, మీరు ఆంటర్ప్రెన్యూర్స్ కావాలని చెప్పి కూడా పిలిపించాను. దాంతో ఆంటర్ప్రెన్యూర్స్గా తయారయ్యే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు నేను మిమ్మల్ని కోరేది, ప్రతి ఒక్క ఇంటికి ఒక ఐటీ ప్రొఫెషనల్గా ఉండడమే కాదు, ప్రతి ఒక్క ఇల్లు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించుకొని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మీ నిర్ణయాలు చేసేటప్పుడు తప్పుడు నిర్ణయాలు కాకుండా సరైన నిర్ణయాలు చేసే పరిస్థితి రావాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో ఈరోజు ఇంకొక పక్కన ఆలోచిస్తే, నేను ఒక పిలిపిచ్చాను, ప్రతి ఒక్క ఇంటికి ఒక ఆంటర్ప్రెన్యూర్ తయారు కావాలని. చిన్న ఆంటర్ప్రెన్యూర్ కానీ, పెద్ద ఆంటర్ప్రెన్యూర్ కానీ తయారు కావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే మిత్రులు మాట్లాడారు. నేను సింగపూర్లో మాట్లాడినప్పుడు ఒక మాట చెప్పాను. ఈరోజు మీరు ఉద్యోగాలు చేస్తూ చాలని జీతంతో ముందుకు పోయినప్పుడు మనం ప్రపంచంలో గుర్తింపు తెచ్చుకోలేం. మనం పారిశ్రామికవేత్తగా తయారై డబ్బులు సంపాదించగలిగితే మళ్ళా ఆ డబ్బుల్ని మీనింగ్ఫుల్గా కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ విషయమే చాలాసార్లు నేను చెప్పాను. ఒకప్పుడు నేను ఇక్కడి నుంచి పారిశ్రామికవేత్తల్ని విదేశాలకు తీసుకెళ్ళాను. ఒక్కొక్కసారి 50 మందిని 60 మందిని వాళ్ళ ఖర్చులే పెట్టుకొని వచ్చేవారు. ప్రపంచమంతా తిరిగేవాళ్ళం. ఇదే మాదిరిగా మీటింగులు పెట్టి ఎక్కడికక్కడ అక్కడ లోకల్ పీపుల్తో మన వాళ్ళందరూ నెట్వర్క్ చేపిస్తూ ఎంఓయూలు చేయడం, కొలాబరేషన్లు పెట్టడం, టెక్నాలజీ తీసుకురావడం, ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసే పరిస్థితికి వచ్చాం. గత ప్రభుత్వం మత్స్యకారులను గాలికి వదిలేస్తే తమ ప్రభుత్వం వారిని ఆదుకుంటోందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కాకినాడ తాళరేవు మండలం కోరంగిలో మత్స్యకారులకు ఓఎన్జీసీ నష్టపరిహారాన్ని అందించే కార్యక్రమంలో మంత్రులు కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. మత్స్యకారులను వైసీపీ ప్రభుత్వం మోసం చేసిందని కొల్లు రవీంద్ర ఆరోపించారు. ఇక మత్స్యకారుల సంక్షేమానికి ఓఎన్జీసీ సంస్థ శ్రీకారం చుడితే తానే చేశానని జగన్ ప్రగల్భాలు పలికారని, అందుకే కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు గెలిపించారని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.
ఆనాడు అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నటువంటి ఏకైక వర్గం మత్స్యకార వర్గాలని చెప్పే దాంట్లో ఎటువంటి అతిశయోక్తి లేదు. నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇవాళ 175 స్థానాలకి 164 స్థానాలు గెలుచుకున్నాయంటే దానికి ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రజలు ఈ రోజు ఒక మంచి ప్రభుత్వం కావాలని కోరుకున్నారు. దానికోసమే ఈ రోజు ఒక మంచి కార్యక్రమాలతో ముందుకెళ్తా ఉన్నాం. ఇవాళ ఓఎన్జీసీకి సంబంధించి ముమ్మిడివారి నియోజకవర్గంలో 20,878 మందికి 63,250 రూపాయలు చొప్పున 132,05,33,500 రూపాయలు ఒక్క ముమ్మిడివారి నియోజకవర్గానికి ఇంత పెద్ద ఎత్తున తీసుకొచ్చినటువంటి శాసనసభ్యులకు ఒకసారి గట్టిగా మనం అందరం కూడా అభినందన తెలియజేయాలని కోరుతాం. గతంలో ఇచ్చినటువంటి కార్యక్రమం ఇది. ఆ రోజు ఒక ప్రభుత్వం ఉంది కాబట్టి ఆ ప్రభుత్వం ద్వారా అందించింది. ఆ రోజు ఉన్నటువంటి నాయకులు ఆ పేరు ఎప్పుడు నేను చెప్పవలసిన అవసరం లేదు. ఓఎన్జీసీ మేం పైప్ లైన్ వేస్తున్నాం, మా వల్ల చేపలు దొరక్క ఈ ప్రాంతంలో మత్స్యకారులు నష్టపోతున్నారు, వారికి మా వంతు సహాయపడాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుడితే ముఖ్యమంత్రి నా జోబీలో నుంచే నేను తీసిచ్చాను, నేనే పెద్ద మొనగాడిని, నా వల్లే వచ్చిందని ప్రగల్భాలు పలికడమే కాకుండా రేపు 2019లో మీరు తెలుగుదేశం పార్టీకి కూటమికి ఓట్లు వేస్తే ఈ పథకం మీకు రాదని ప్రగల్భాలు పలికారా లేదా అని చెప్పి మీ అందరికీ తెలియదు. రెవెన్యూ సమస్యలు పరిష్కరించడంలో ప్రజల సంతృప్తి చాలా ముఖ్యమన్నారు మంత్రి అనగాని సత్యప్రసాద్. కానీ రెవెన్యూ సదస్సుల్లో అర్జీల పరిష్కారంపై ప్రజల సంతృప్తిగా లేరని ప్రాంతీయ రెవెన్యూ సదస్సులో కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు పరిష్కరించిన అర్జీల్లో సగం మంది ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని బాంబు పేల్చారు. 2016లో అసెంబ్లీలో తాను ప్రస్తావించిన 22A సమస్యకే ఇంతవరకు అధికారులు పరిష్కారం చూపలేదని ఫైర్ అయ్యారు. ప్రజల అర్జీలను పరిష్కరించడంలో మొక్కుబడిగా పనిచేయడం మానుకోవాలని సూచించారు. పరిష్కరించగలిగిన వాటిని కూడా సకాలంలో పరిష్కరించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపైన సీఎం చంద్రబాబు సీరియస్గా ఉన్నారని మంత్రి అనగానే తెలిపారు. సినీ నటుడు అల్లు అర్జున్కు నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. అల్లు అర్జున్ పిటిషన్పై ఇటీవల వాదనలు ముగియగా నాంపల్లి కోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. 50,000 రూపాయల 2 పూచీకత్తులను సమర్పించాలని, పోలీసుల విచారణకు సహకరించాలని ఆదేశించింది. ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో హాజరు కావాలని, సాక్షులను ప్రభావితం చేయొద్దని కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసినట్లుగా అల్లు అర్జున్ తరపు న్యాయవాది అశోక్ రెడ్డి తెలిపారు. పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్పై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. నాంపల్లి కోర్టు రిమాండ్ విధించడంతో పోలీసులు ఆయన్ను జైలుకు తరలించారు. హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో అల్లు అర్జున్ విడుదలయ్యారు. మరోవైపు నాంపల్లి కోర్టు విధించిన రిమాండ్ ముగియడంతో ఆయన వర్చువల్గా విచారణకు హాజరయ్యారు. అదే రోజు అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన నాంపల్లి కోర్టు ఇవాళ తీర్పు వెలువరించింది. నియామక పత్రాలు ఇచ్చి ఆదుకోవాలని 2008 డిఎస్సి అభ్యర్థులు విజ్ఞప్తి చేశారు. 15 ఏళ్ల నాటి సమస్యను పరిష్కరించడంతో ప్రభుత్వానికి గతంలో బాధితులు కృతజ్ఞతలు తెలిపారు. డిఎస్సి 2008 బాధితులకు ఉద్యోగాలు ఇస్తామని గతేడాది ఫిబ్రవరిలో కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం మేరకు గతేడాది సెప్టెంబర్లో రాష్ట్ర వ్యాప్తంగా 1399 మంది అభ్యర్థుల సర్టిఫికేషన్ వెరిఫికేషన్ పూర్తయింది. ఇక ఇది పూర్తయి దాదాపు 3 నెలలు గడిచినా నియామక పత్రాలు ఇవ్వలేదన్నారు బాధితులు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు నియామక పత్రాలు ఇచ్చి ఆదుకోవాలని కోరారు. ఉన్న ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడ్డామని ప్రభుత్వమే తమను ఆదుకోవాలంటూ విజ్ఞప్తి చేశారు. డిఎస్సి 2008 అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసి 100 రోజులు అవుతున్నా కూడా ప్రభుత్వం ఈ రోజు వరకు మాకు ఉద్యోగ ఆర్డర్లు ఇవ్వకపోవడం చాలా దారుణం. ఎందుకంటే ఉన్నటువంటి ప్రైవేటు ఉద్యోగాలు కోల్పోయి మేము రోడ్డు మీద పడ్డాం. మాకు ఉద్యోగాలు వస్తున్నాయని చెప్పేసి బయట సమాజంలో ఇంట్లో కుటుంబానికి చెప్పుకొని మురవాలో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. దయచేసి ప్రభుత్వం ఇప్పటికైనా సరే మా యొక్క సమస్యను త్వరగా తేల్చాలి. గతంలో అదే విధంగా చేశారు. ఏ రోజు మేము ప్రజాభవన్కి వచ్చినా కూడా ఇదిగో అయిపోతుంది అదిగా అయిపోతుంది అని చెప్పేసి మాటలు చెప్తున్నాను, కానీ ఇప్పటి వరకు మా సమస్యను ఏమాత్రం పరిష్కరించకుండా మమ్మల్ని ప్రభుత్వం కాలయాపన చేసే ధోరణిలో అవలంబిస్తుంది. దయచేసి
విశాఖ సెంట్రల్ జైల్లో మరోసారి మొబైల్ కలకలం రేగింది. నర్మదా బ్లాక్ వద్ద మరో మొబైల్ను జైలు అధికారులు గుర్తించారు. అయితే ఫోన్లో సిమ్ కార్డు లేదని పోలీసులు తెలిపారు. 4 రోజుల క్రితం సైతం 3 సెల్ ఫోన్లను అధికారులు గుర్తించగా ఇవాళ మరో ఫోన్ బయటపడింది. సూపరింటెండెంట్ మహేష్ బాబు నేతృత్వంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ ఆప్ బీజేపీ మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరుకుంది. ఈసారి ఏకంగా ప్రధాని మోడీని రంగంలోకి దిగి ఆమ్ ఆద్మీ పార్టీ టార్గెట్గా విమర్శనాస్త్రాలు సంధించారు. ఆప్ సర్కార్ లిక్కర్, స్కూల్, పొల్యూషన్ స్కామ్లకు పాల్పడిందని మోడీ ఆరోపించారు. గత 10 ఏళ్లుగా ఢిల్లీని ఓ విపత్తు చుట్టుముట్టిందని, ప్రజలు దానికి వ్యతిరేకంగా పోరాడేందుకు సిద్ధమయ్యారని చెప్పుకొచ్చారు ప్రధాని మోడీ. दिल्ली एक बड़ी आपदा से घिरी है। अन्ना हजारे जी को सामने करके कुछ कट्टर बेईमान लोगों ने दिल्ली को आपदा में धकेल दिया। शराब के ठेकों में घोटाला, बच्चों के स्कूल में घोटाला, गरीबों के इलाज में घोटाला, प्रदूषण से लड़ने के नाम पर घोटाला। ये लोग खुलेआम भ्रष्टाचार करते हैं और उसका महिमा मंडन भी करते हैं। एक तो चोरी, ऊपर से सीना चोरी। ये आपदा दिल्ली पर आई है और इसलिए दिल्ली वालों ने आपदा के विरुद्ध जंग छेड़ दी है। ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళాకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు 45 రోజుల పాటు నిర్వహించనున్న ఈ ఉత్సవానికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 40 కోట్ల మంది వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఉత్తరాదిలోని పలు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయి మంచు దట్టంగా కురుస్తోంది. కుంభమేళా నిర్వహించనున్న యూపీలో కూడా దాదాపు ఇదే పరిస్థితి. దీంతో అధికారులు భక్తుల కోసం మరిన్ని ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రయాగ్రాజ్కు వచ్చే భక్తులు అక్కడి వాతావరణం గురించి తెలుసుకునేందుకు వాతావరణ శాఖ వెబ్సైట్లో ప్రత్యేక పేజీని పొందుపరిచామని ఐఎండీ డైరెక్టర్ మనీష్ రణాల్కర్ తెలిపారు. ఈ వెబ్సైట్ ద్వారా ప్రతి 15 నిమిషాలకు ఒకసారి వాతావరణంలో వచ్చే మార్పులను తెలుసుకోవచ్చని ఆయన తెలిపారు. అంతేకాదు రోజుకు 2 సార్లు వాతావరణ సూచనలను అందులో జారీ చేస్తామని వెల్లడించారు. దీనికోసం కుంభమేళా నిర్వహించే ప్రాంతాన్ని తాత్కాలిక జిల్లాగా ప్రకటించామన్నారు. కుంభమేళాకు హాజరయ్యే భక్తుల అవసరాలు, భద్రత కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో పాల్గొనేవారి సంఖ్యను ఎప్పటికప్పుడు లెక్కించడంతో పాటు వారికి కావాల్సిన సౌకర్యాలు ఏర్పాటు చేయడం కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించనున్నామని అధికారులు వెల్లడించారు. భక్తులకు తాత్కాలిక వసతి కల్పించేందుకు 1.6 లక్షల టెంట్లు, 1.5 లక్షల మరుగుదొడ్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. చైనాలో ప్రస్తుతానికి మరో వైరస్ కలకలం రేపుతోంది. హ్యూమన్ మెటానిమో వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ వైరస్ బారిన పడి అక్కడ ప్రజలు పెద్ద సంఖ్యలో ఆసుపత్రుల్లో చేరుతున్నట్లుగా సమాచారం. HMPVతో పాటు ఇన్ఫ్లుయెంజా ఏ, మైక్రోప్లాస్మా, నిమోనియా, కోవిడ్-19 వైరస్లు కూడా వ్యాప్తి చెందుతున్నట్లు పలువురు పోస్టులు పెడుతున్నారు. HMPV వైరస్ లక్షణాలు కూడా ఫ్లూ, ఇతర శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల మాదిరిగానే ఉంటాయని వైద్య నిపుణులు వెల్లడించారు. దగ్గు, జ్వరం, ముక్కు దిబ్బడగా అనిపించడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటివి కనిపిస్తాయి. వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న వారిలో బ్రాంకైటిస్, నిమోనియాకు దారితీసే అవకాశాలున్నాయి. వ్యాధి లక్షణాలు బయటకు కనిపించడానికి 3 నుంచి 6 రోజుల సమయం పడుతోందని వైద్యులు చెబుతున్నారు. అమెరికాకు చెందిన సెంట్రల్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం చిన్నారులు, వృద్ధులు, బలహీనమైన రోగ నిరోధక శక్తి కలిగిన వ్యక్తులు దీని బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వేదిక మారిన ఆట మాత్రం మారట్లేదు. అదే తడబాటు. సిడ్నీ టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో టీమిండియా బ్యాటర్లు చేతులెత్తేశారు. ఫలితం భారత్ 185 పరుగులకే ఆలౌట్ అయింది. రిషబ్ పంత్ 40 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. మిగతా బ్యాటర్లలో యశస్వి జైస్వాల్ 10, కేఎల్ రాహుల్ 4, గిల్ 20, విరాట్ కోహ్లీ 17, రవీంద్ర జడేజా 26, నితీష్ డకౌట్, సుందర్ 14 పరుగులు చేశారు. ఆసీస్ బౌలర్లలో స్కాట్ బోలాండ్ 4, స్టార్క్ 3, కమిన్స్ 2, లయన్ 1 వికెట్ తీశారు. భారత్ ఆలౌట్ అయిన అనంతరం బ్యాటింగ్ దిగిన ఆస్ట్రేలియా తొలి రోజు ఆట ముగిసే సమయానికి మొదటి ఇన్నింగ్స్లో వికెట్ నష్టానికి 9 పరుగులు చేసింది. ఇలా ఉంటే ఊహించినట్లే రోహిత్ ఈ మ్యాచ్లో బరిలోకి దిగలేదు. అయితే రోహిత్ పక్కకు వైదొలగాలని నిర్ణయం తీసుకున్నట్లుగా టాస్ సమయంలో కెప్టెన్ బుమ్రా వెల్లడించాడు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి HM TV. వార్త ఆగదు, నిజం దాగదు.